విశ్వం ఎలా పుట్టింది అనేందుకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఎక్కువ మంది బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతారు. ఇప్పుడు మరో కొత్త సిద్ధాంతం ఆకట్టుకుంటోంది. మన ప్రకృతి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత వీటన్నిటిని గమనిస్తే ఏదో అదృశ్య శక్తి పనిగట్టుకుని అత్యంత పద్ధతిగా, జాగ్రత్తగా, ఖచ్చితమైన విధానంలో వీటిని సృష్టించినట్లు అనిపించడం సహజం. ఆ అదృశ్య శక్తులనే దేవుళ్ళని అంటున్నారు చాలామంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సైంటిస్టు దాదాపు ఇలాంటి సిద్ధాంతాన్ని చెప్పారు. ఆయన దేవుళ్ళ స్థానంలో అత్యంత ఎక్కువ టెక్నాలజీ ఉన్న గ్రహాంతర వాసులను ప్రస్తావించారు. ఈ అనంత విశ్వాన్ని గ్రహాంతర వాసులు ల్యాబ్లో తయారు చేసి ఉంటారని అంటున్నారు. ఆసక్తికరంగా ఉన్న ఈ సిద్ధాంతంపై పెద్ద చర్చ జరుగుతుంది. జనరల్గా 1300 కోట్ల సంవత్సరాల కిందట భారీ పేలుడు సంభవించడం వల్ల ఈ విశ్వం ఏర్పడిందని ఎక్కువ మంది సైంటిస్టులు నమ్ముతున్న సిద్ధాంతం. హార్వర్డ్ సైంటిస్ట్ అవి లోప్ చెప్పింది లెక్కలోకి తీసుకుంటే బిగ్ బ్యాంగ్ కంటే ముందే విశ్వాన్ని ఏలియన్స్ ల్యాబ్లో తయారు చేశారనుకోవచ్చా? ఆ తర్వాతే వాళ్ళు దాన్ని పేలేలా చేశారా? అసలు మన విశ్వం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితమైన సమాధానం లేని ప్రశ్న ఇది. దాదాపు 100 ఏళ్ల కిందట అపర మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ బిగ్ బ్యాంగ్ లాంటి ప్రత్యామ్నాయాల కోసం వెతికారు. ఎందుకంటే కాలం ఎలా మొదలైంది అనే అంశంపై ఉన్న సిద్ధాంతాలు ఆయన సంతృప్తిపరచలేదు. ప్రస్తుతం విశ్వం ఎలా పుట్టింది అనే అంశంపై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. శూన్యంలో వచ్చిన కదలిక వల్ల విశ్వం ఆవిర్భవించిన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టడం జరిగింది, తిరిగి ముడుచుకుపోవడం, తిరిగి బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టడం మళ్ళీ జరుగుతూ ఉంటుంది అనే మరో సిద్ధాంతం కూడా ఉంది. ఒక బ్లాక్ హోల్ మధ్యలో పడిన పదార్థమే తిరిగి విశ్వంగా ఆవిర్భవించిందనే సిద్ధాంతం కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విశ్వాన్ని ల్యాబ్లో తయారు చేశారని అనలేదు. అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విశ్వాన్ని తయారు చేశారనే వాదన కొత్తగా వినిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీలో మనకంటే ఎన్నో రెట్లు ముందున్నవారు క్వాంటమ్ సొరంగం ద్వారా చిన్న యూనివర్సిటీ ల్యాబ్లో తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రముఖ రచయిత, హార్వర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ మాజీ చైర్మన్ అవి లోప్ ఈ కొత్త సిద్ధాంతాన్ని చెప్పారు. సైంటిఫిక్ అమెరికన్లో దీన్ని రాశారు. మన విశ్వం ప్లాంట్ జామెట్రీతో ఉంటుంది, నికర శక్తి శూన్యంగా ఉంది. టెక్నాలజీలో చాలా ముందున్న వారు క్వాంటమ్ సొరంగం ద్వారా చిన్న విశ్వాన్ని తయారు చేసి టెక్నాలజీని ల్యాబ్లో అభివృద్ధి చేసి ఉంటారు అని ఆయన తెలిపారు. మనం మనుషులం, టెక్నాలజీలో మనది సి తరగతి, మనం వేడి సూర్యుడిపై ఆధారపడి జీవిస్తున్నాం అని లోపల అభిప్రాయపడ్డారు. మనం బి తరగతిలో ఉండి ఉంటే ఇక మనకు సూర్యుడితో పని ఉండదు. అదే మనం ఏ తరగతిలో ఉండి ఉంటే మనం సొంతంగా ల్యాబ్లో చిన్న విశ్వాన్ని సృష్టించుకునేవాళ్ళం అని లోప్ వివరించారు. మన దారిలో చాలా అంశాలు ఉన్నాయి. చిన్న ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన డార్క్ ఎనర్జీని సృష్టించడం మన ముందున్న మనకు సామర్థ్యం లేని సవాల్. అదే మనం అక్కడ ఉండి ఉంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలిసిన మన క్రియేటర్లతో కలిసి క్లాస్ ఏలో ఉండి పనిచేసేవాళ్ళం అని లోప్ తన సిద్ధాంతాన్ని వివరించాడు. ఈ సిద్ధాంతాన్ని కొట్టిపారేయలేదు. అలాగని దీన్ని ఆమోదించాలనుకుంటే ఎలా జరిగి ఉంటుంది అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. లోప్ ఇదివరకు కూడా ఇలాంటి చిత్రమైన సిద్ధాంతాన్ని చెప్పారు. వాటిని ఆమోదించేవారు దీన్ని కూడా ఆమోదించగలరు. ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నా విషయం ఎలా వచ్చిందని మాత్రం ప్రశ్నగానే ఉంటుంది.